షిమ్లా అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది క్వీన్ ఆఫ్ హిల్స్. ఇదొక ప్రసిద్ధమైన హిల్ స్టేషన్. అందమైన ప్రకృతి దృశ్యాలు, ఆహ్లాదకరమైన వాతావరణం, సహజ సిద్ధంగా దట్టమైన చెట్లతో లోయలు, ఇక్కడ ఫైన్ చెట్లు, ఓక్ చెట్లతో ఆ లోయలు అందంగా ఉంటాయి. పర్వతాల మనోహరమైన దృశ్యాలను మనం చూస్తాం. కనులకు విందు కలగచేస్తాయి అవి. ఎక్కువగా బ్రిటిష్ శైలిలో భవన నిర్మాణాలను కలిగి ఉంటుంది షిమ్లా. భారతదేశంలో అత్యంత సుందరమైన రైలు ప్రయాణం కాల్కా నుంచి మనం సిమ్లాకి టాయ్ ట్రైన్లో వెళ్తాం. నా షిమ్లా ప్రయాణం అక్టోబర్ 1న ప్రారంభమైంది. అక్టోబర్ 1న ఈవినింగ్ ఢిల్లీకి ప్రయాణం అయ్యాము. ఢిల్లీ నుంచి కాల్కాకు వెళ్ళాలి 2 అక్టోబర్ రోజు. అయితే ఫస్ట్ రోజు ఢిల్లీలో స్టే చేసి 2 అక్టోబర్ రోజు ఉదయమే శతాబ్ది ఎక్స్ప్రెస్లో కాల్కాకు బయలుదేరాము. మార్నింగ్ మనకు వెళ్ళగానే టీ ఇస్తారు ఈ ట్రైన్లో, అలాగే బ్రేక్ఫాస్ట్ ఇస్తారు. చాలా బాగుంటుంది ప్రయాణం. హాయిగా ఇటు దృశ్యాలను చూస్తూ మనం కాల్కాకు చేరుకుంటాం. అది 5 గంటల ప్రయాణం. కాల్కాలో మేము ట్యాక్సీ బుక్ చేసుకొని కసౌలీకి బయలుదేరాము. కసౌలీకి 30 కిలోమీటర్లు వెళ్ళాలి కాల్కా నుంచి. 1.5 అవర్ జర్నీ. ఎందుకంటే మొత్తము హిల్ స్టేషన్ కదా, చాలా స్లోగా వెళ్తుంది. చుట్టూ మనకు ఎక్కడ చూసినా లోయలు ఉంటాయి, పచ్చటి చెట్లు, ఓక్ చెట్లు అక్కడ ఎక్కువగా. పచ్చటి చెట్లతో, పచ్చదనంతో చాలా అందంగా ఉంటుంది ప్రయాణం. మేము వెళ్ళింది అక్టోబర్ కాబట్టి ఎక్కువగా చలి లేదు. మామూలుగా డిసెంబర్ మంత్ వెళ్ళే వాళ్ళకు బాగా చలి ఉంటుంది. ఆ రోజు మేము కసౌలీలో చూడదగ్గ ప్రదేశాలను వెళ్ళి చూసాము. అక్కడ ఒక చర్చ్, ఫేమస్ చర్చ్ ఉంది. తర్వాత మంకీ పాయింట్, సూర్యాస్తమయం, ఇవన్నీ చూస్తాం. కంటోన్మెంట్ ఏరియాలో ఉంటాయి ఇవన్నీ కూడా. చాలా బాగుంటుంది. నెక్స్ట్ డే మార్నింగ్ మేము మళ్ళీ రిటర్న్ ట్యాక్సీలోనే కాల్కాకు చేరుకున్నాం. 3 అక్టోబర్ ఉదయమే 10:30కు మేము కసౌలీ నుంచి బయలుదేరి కాల్కాకు చేరుకున్నాం. 11:30 వరకు కాల్కాకు చేరుకున్నాం. అక్కడ కాల్కా ప్రదేశంలో కాళీమాత ఆలయాన్ని దర్శించుకొని, కాళీమాత ఆలయంలోనే పెద్ద శివలింగం ఉంటుంది. మనం అక్కడే ట్యాప్ వాటర్ ఉంటుంది, తీసుకొని మనం అభిషేకం చేయొచ్చు. శివుణ్ణి దర్శించుకొని, కాళికామాతను దర్శించుకొని మేము షిమ్లాకు బయలుదేరడానికి సిద్ధంగా ఉన్నాం. అయితే ఇక్కడ భారతదేశంలోని అత్యంత సుందరమైన రైలు ప్రయాణం కాల్కా టు షిమ్లా. కాల్కా టు షిమ్లా 96 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. 5.5 గంటల ప్రయాణం ఇది. మనం హిమాలయన్ క్వీన్ ఆఫ్ టాయ్ ట్రైన్లో ఈ ప్రయాణం చేస్తాం. చాలా అందమైన, అతి సుందరమైన రైలు ప్రయాణం ఇది. భారతదేశంలోనే అత్యంత సుందరమైన రైలు ప్రయాణం ఈ టాయ్ ట్రైన్ ప్రయాణం. 102 టన్నెల్స్ వస్తాయి. 864 బ్రిడ్జ్లను దాటుతాము. చుట్టూ అంటే ఒక సైడు లోయలుంటాయి, ఒక సైడు పర్వతాలు ఉంటాయి. పచ్చని ఫైన్ చెట్లు, సహజ జలపాతాలతో ఈ ప్రయాణాన్ని షిమ్లాకు కొనసాగిస్తాం. హిమాలయన్ క్వీన్ ఆఫ్ టాయ్ ట్రైన్ ప్రయాణం అత్యంత సుందరంగా ఉంటుంది. ప్రతి ఒక్కరూ వెళ్ళాల్సిన ప్రయాణం ఇది. అందరూ ఈ ప్రయాణం చేసి ఎంజాయ్ చేయొచ్చు. చాలా చాలా బాగుంటుంది ప్రయాణం. షిమ్లాలో మేము 5:30కి దిగాము. అక్కడి నుంచి మేము హోటల్కి ట్యాక్సీలో వెళ్ళాము. అయితే చల్లదనం అప్పటికే స్టార్ట్ అయిపోయింది. వర్షం లేదు, కానీ చల్లదనం ఉంది. డిసెంబర్లో వెళ్తే మంచు కురుస్తూ ఆ పర్వతాలన్నీ కూడా, ఆ కొండలన్నీ కూడా మంచు కప్పి, మంచు బాగా పడుతుంది షిమ్లాలో. డిసెంబర్లో మంచు చూడాలనుకున్న వాళ్ళు డిసెంబర్లో వెళ్తే ప్రయాణం బాగుంటుంది. మేము చల్లదనం పర్వాలేదు, వర్షాలు లేవు అనేసి మేము ఈ ప్రయాణం పెట్టుకున్నాము.
సో మేము ఆ రోజు హోటల్కి వెళ్ళిపోయాము. నైట్ అక్కడ స్టే చేసి ఉదయమే షిమ్లా చూడ్డానికి బయలుదేరాము 10:30కు. మేము ఆ ట్యాక్సీ బుక్ చేసుకొని ఫస్ట్ కుఫ్రీకి వెళ్ళాం. కుఫ్రీకి వెళ్ళే దారిలో మనకు ఈ గ్రీన్ వ్యాలీ సీన్ చూపిస్తారు. గ్రీన్ వ్యాలీ అంటే లోయలల్లో అందమైన ఓక్ చెట్లతో ఉన్న దృశ్యాలు. చాలా బాగుంటుంది ఆ దృశ్యాలు. ఎక్కడ చూసినా ఈ పచ్చటి దృశ్యాలనే చూస్తాం మనం. షిమ్లా మొత్తము షిమ్లా నుంచి కుఫ్రీకి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఇది. ఫన్ వరల్డ్, తర్వాత అడ్వెంచర్స్ చేసే వాళ్లకు యాపిల్ తోటలు రకరకాలుగా ఉంటాయి. మనము ఈ కుఫ్రీకి వెళ్ళాలంటే ఆ మార్గం జీపులు అయితేనే వెళ్తాయి. ఒక జీప్ అక్కడి నుంచి మాట్లాడుకొని వెళ్ళాలి. వాళ్ళు అక్కడికి పైకి తీసుకెళ్ళి వదిలిపెడతారు. వదిలిపెట్టాక మనం ఆ చుట్టుపక్కల ఉన్న ప్రదేశాలన్నీ ఈ అడ్వెంచర్స్ చేసేవాళ్ళు అడ్వెంచర్స్ చేస్తారు, ఫన్ వాళ్ళు చూసేవాళ్ళు అవి చూస్తారు. అవన్నీ కంప్లీట్ చేసుకొని మేము తిరుగు ప్రయాణం అయ్యాము. కుఫ్రీ నుంచి మేము వస్తూ రాష్ట్రపతి భవన్కి వెళ్ళాము. చాలా బాగుంటుంది రాష్ట్రపతి భవనం. మొత్తం మనకు 4 ఉన్నాయి రాష్ట్రపతి భవనాలు. అంటే మామూలు ఢిల్లీలో రెగ్యులర్గా రాష్ట్రపతి భవన్లో ఉంటారు రాష్ట్రపతి గారు. వింటర్లో హైదరాబాద్లో రాష్ట్రపతి భవన్ ఉంది, అక్కడ వింటర్ స్టే చేస్తారు. సమ్మర్లో షిమ్లా కానీ డెహ్రాడూన్లో కానీ సమ్మర్ని గడుపుతారు. అంటే చల్లదనం ఉండే ప్రదేశాలకు వచ్చి అక్కడ బస చేస్తారు రాష్ట్రపతి గారు. చాలా బాగుంది రాష్ట్రపతి భవనం. ఆ లోపలి వరకు మనల్ని ఎలక్ట్రిక్ ట్రైన్లో తీసుకెళ్తారు. అక్కడి నుంచి మనం నడుస్తూ లోపలికి వెళ్ళి ఆ బిల్డింగ్ అంతా చూసి మళ్ళీ రిటర్న్ మనం ఎక్కడైతే ఆగామో అక్కడికి ఎలక్ట్రికల్ కార్లోనే వాళ్ళు దిగబెట్టేస్తారు. చాలా బాగుంటుంది. వింటర్లో అయితే చాలా చల్లదనం ఉంటుంది కాబట్టి రాష్ట్రపతి గారు వచ్చి అక్కడ స్టే చేస్తారు. ఇది రాష్ట్రపతి భవన్ గురించి. రాష్ట్రపతి భవన్ చూసిన తర్వాత మేము షిమ్లాకు రిటర్న్ అయ్యాము. అక్కడి నుంచి షిమ్లాలో మాల్ రోడ్డుకు చూసుకొని నైట్ హోటల్లో స్టే చేసి నెక్స్ట్ డే మళ్ళీ టాయ్ ట్రైన్లో కాల్కాకు చేరుకున్నాము. అక్కడి నుంచి మళ్ళీ శతాబ్ది ఎక్స్ప్రెస్లో ఢిల్లీకి చేరుకున్నాం. నైట్ ఢిల్లీలో స్టే చేసి 6th రోజు ఢిల్లీలోనే స్టే చేసి ఆ నైట్ మేము హైదరాబాద్కు ఫ్లైట్లో రిటర్న్ అయ్యాము. ఇది నా షిమ్లా ప్రయాణం. ఇంత అందమైన ప్రదేశాన్ని చూసినందుకు చాలా మనసు ఆనందంగా ఉంది, ఉల్లాసంగా ఉంది, ఉత్సాహంగా ఉంది. ప్రతి ఒక్కరూ ఈ దృశ్యాలను, ఈ అతి సుందరమైన దృశ్యాలను చూస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.